తలనొప్పి అనగానే పెద్దవాళ్లలోనే వస్తుందని చాలామంది భావిస్తూ ఉంటారు. నిజానికి పిల్లల్లో కూడా తలనొప్పి వస్తుంది. అది కూడా అనేక కారణాల వల్ల అనేక రూపాల్లో రావచ్చు. పిల్లల్లో టెన్షన్ టైప్ హెడేక్స్ అనేవి సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. అవి తలలో రెండు వైపులా రావచ్చు. కొన్నిసార్లు సైనసైటిస్ సమస్య వల్ల కూడా తలనొప్పి రావచ్చు. కొందరిలో తలలో ఒకే వైపు మాత్రమే తీవ్రంగా వేధించే మైగ్రేన్ కూడా కనిపిస్తుంది. ఇంకొందరిలో కొన్ని రకాల జ్వరాలు వచ్చినప్పుడు కూడా తలనొప్పి అనేది ఒక లక్షణంగా కనిపిస్తుంది. మెదడు వాపు జ్వరంలో కూడా తలనొప్పి కనిపిస్తుంది. మెదడులో నీరు చేరినప్పుడు కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఇన్ని రకాలుగా పిల్లల్లో తలనొప్పి కనిపిస్తూ ఉంటుంది. అందుకే పిల్లల్లో తలనొప్పి అంటే ఏ కారణం వల్ల వచ్చిందో ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుందని చెబుతారు నిపుణులు. చాలా మటుకు ఏంటంటే పిల్లలకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే B12 డెఫిషియన్సీ కానీ, బయోటిన్ కానీ, ఇతరత్ర B12 డెఫిషియన్సీస్, అలాగే ఐరన్ ఎనీమిక్ కండిషన్స్ అంటే ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉన్నప్పుడు కూడా వీళ్ళకి తలనొప్పి రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి డి విటమిన్ డెఫిషియన్సీతో కూడా పిల్లలకి తలనొప్పి రావడం జరుగుతుంటుంది. ఏదిలా ఉన్నా కానీ వీళ్ళకి ఆహార విహారంలో సరైన పద్ధతిలో వాళ్ళకి భోజనం లాంటిది పెడితే కనుక తలనొప్పిని తగ్గించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు భోజనం చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు కూడా వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ హైగా ఉన్నప్పుడు కొంతమంది పిల్లలకి తలనొప్పి రావడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి పొద్దున్న తప్పనిసరిగా ఏదో ఒక ఫుడ్ అంటే వాళ్ళకి ఎక్కువ నూనెలు, అలాగే పిజ్జాస్, బర్గర్స్ వాళ్ళు అడిగినవి ఇవ్వకుండా వాళ్ళకి సాత్విక ఆహారం లాంటిది అంటే త్వరగా అరిగే ఆహార పదార్థాలు ఇస్తే కనుక బ్రెయిన్కి ఎనర్జీ త్వరగా వెళ్ళి వాళ్ళకి హెడేక్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి పెరుగన్నం కానీ, అరటిపండు కానీ, పాలు గుడ్డు కానీ ఇలాంటివి ఇస్తే కనుక వాళ్ళకి త్వరగా అజిమ్యులేట్ అయ్యి వాళ్ళకి తలనొప్పి రాకుండా కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు. అలాగే వీళ్ళకి కొంతమంది పిల్లలకి ఎండలో వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటారు. అప్పుడు కూడా తలనొప్పి వస్తుంటుంది. అప్పుడు కూడా వాళ్ళకి చెప్పాలి, ఎండలో ఎక్కువసేపు ఉండకూడదు మీరు అంటే తలనొప్పి తగ్గాక వాళ్ళు మామూలుగా యాక్టివిటీస్ పెట్టుకోవచ్చు. లేని పక్షంలో కనుక వాళ్ళ టీచర్లతో చెప్పి వాళ్ళకి హెడేక్ వస్తుందండి అంటే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. మరి హెడేక్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలంటే వాళ్ళకి అప్పటికప్పుడు ఏదైనా అరటిపండు లాంటిది పెట్టడం, పెరుగన్నం లాంటిది పెట్టడం చేయాలి. ఒకవేళ స్కూల్కి వాళ్ళకి రోజు వస్తుందని తెలిసినప్పుడు బాక్స్లో వాళ్ళకి పెరుగన్నం లాంటిది, అలాగే పప్పు డైల్యూటెడ్ దాల్ లాంటిది పెట్టడం, అలాగే ఆకుకూరలు ఎక్కువ పెట్టడం లాంటివి చేస్తే కనుక వాళ్ళకి త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి డ్రై ఫ్రూట్స్ లాంటివి కూడా హెల్ప్ చేస్తాయి. వాళ్ళకి ముఖ్యంగా బాదం పప్పు, అంజీరు, ఖర్జూరం ఇవన్నీ ఇస్తే కనుక వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ రీటైన్ అయ్యి వాళ్ళకి హెడేక్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకొన్ని సందర్భాల్లో ఏంటంటే పిల్లలు తల పట్టుకుని కూర్చుని ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే మనకి ఈ పెప్పర్మెంట్ అనేది మనకు దొరుకుతుంటుంది. పెప్పర్మెంట్ ఆయిల్ అయితే పెప్పర్మెంట్ అనేది ఎసెన్షియల్ ఆయిల్స్ దొరుకుతుంటాయి. వాటిని కొంచెం ఒక క్లాత్లో పెట్టి వాళ్ళకి తలకి అద్దుతూ ఉంటే కూడా వాళ్ళకి తలనొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా లెమన్ గ్రాస్ ఆయిల్ ఉంటుంది. అది కూడా వాళ్ళకి తలకి అంటే గుడ్డలో వేసి వాళ్ళకి కళ్ళ దగ్గర తల దగ్గర కొంచెం అద్దుతూ ఉంటే కూడా తగ్గుతుంది. అలాగే లావెండర్ ఆయిల్, జోజోబా ఆయిల్ ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం ఎసెన్షియల్ ఆయిల్స్ బ్రెయిన్కి ఒక విధమైన సూతింగ్ సెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి ఒక ప్రశాంతత కలిగించినప్పుడు తలనొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు తలనొప్పితో బాధపడుతున్నప్పుడు ఉపశమనం కోసం ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేకమైన చికిత్సల్ని చెబుతుంది. బెల్లం, శొంఠి సమభాగాలుగా కలిపి నూరి పిల్లలకు వాసన చూపిస్తూ ఉంటే వారిలో తలనొప్పి త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఒక్కోసారి ఒంట్లో నీటి శాతం తగ్గినప్పుడు కూడా పిల్లలకు తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక గ్లాసు నిండా చల్లటి నీళ్లు తాగటం, ఒక గ్లాసు నిండా పాలు లేదా ఆరెంజ్ జ్యూస్ని తాగించటం వల్ల తలనొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఒత్తిడి మూలంగా తలనొప్పి తలెత్తినప్పుడు అది తగ్గటానికి తలను, మెడ భాగాలను మృదువుగా మసాజ్ చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తలనొప్పి మొదలైనప్పుడు ఉపశమనం కోసం జుట్టు కుదుళ్లకు పెప్పర్మింట్ ఆయిల్ పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే అల్లం టీ తాగినా ఒత్తిడి తగ్గిపోయి తలనొప్పి కూడా మాయమైపోతుంది. చాక్లెట్లు, కేఫైన్, గ్రీన్ టీ వంటివి ఒత్తిడికి గురైన మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. వేడి నీటి అభ్యంగన స్నానం, తలపై చల్లటి ఐస్ ప్యాక్ పెట్టుకోవటం శరీరానికి, మనసుకు చక్కటి ఉపశమనాన్ని ఇస్తుంది.
చిట్కాల విషయానికి వచ్చేసరికి వీళ్ళకి ప్రతిరోజు కూడా నస్యకర్మ ఆయుర్వేదంలో చెప్పారు. అయితే ఇది ఎలా అంటే మామూలుగా మనకి కుంకుమ పువ్వు దొరుకుతుంటుంది. అందులో పెద్ద కుంకుమ పువ్వు, చిన్న కుంకుమ పువ్వు అనేది కూడా వస్తుంది. ఇవాళ ప్యూర్ కుంకుమ పువ్వు కూడా దొరుకుతుంది. అయితే ఆ కుంకుమ పువ్వుని నెయ్యి, పంచదారలో కలిపి ఆ యొక్క రసం ఏదైతే ఉంటుందో, స్వరసం అంటాం మేము, పచ్చిది, దాన్ని ఉడకబెట్టకూడదు. ఆ రసాన్ని తీసుకొచ్చి వాళ్ళకి పడుకుని తల కొంచెం వెనక్కి వాల్చి ఒక ముక్కులో 3 డ్రాప్స్ ఒక సైడు, రెండో సైడు 3 డ్రాప్స్, లేదంటే 4-5 డ్రాప్స్ కూడా వేయచ్చు. వేసి వాళ్ళని అది ఒక 4 to 5 minutes పడుకోబెట్టి మళ్ళీ మామూలుగా వాళ్ళని తల పక్కకు పెట్టి పడుకోబెడితే కనుక చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో కుంకుమ పువ్వులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. కన్స్ట్రిక్షన్ వెజల్స్ కాకుండా హెల్ప్ చేస్తుంటుంది. ఆ విధంగా హెల్ప్ చేస్తుంది. ఇంకొక చిట్కా ఏంటంటే పొగడ పూలు అనేవి దొరుకుతాయి మనకి, చాలామందికి తెలుసు అది. అయితే ఆ పొగడ పూలని రసం తీసి ఆ రసంలో కొంచెము తేనె, కొంచెం పంచదార వేసి కొంచెం డైల్యూట్ చేసి అది కూడా ముక్కులో వేస్తే కనుక చాలా త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఆల్బెజియా లెబెక్కా శిరీష అనే ఔషధం ఒకటి దొరుకుతుంది. దాని యొక్క పూల స్వరసం కూడా తీసి అందులో కూడా కొంచెం పంచదార, కొంచెం తేనె వేసి అది ముక్కులో వేస్తే కనుక చాలా త్వరగా తగ్గుతుంది. ఇది రోజుకి 2-3 సార్లు కూడా వేయచ్చు. ఇది చాలా సేఫ్ కూడా. చికిత్స విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు ఉంటాయి. అతి ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళకి శిరశూలాది వజ్రరస్ అని, అలాగే జటామాంసి అని, అశ్వగంధ అని రకరకాలైన ఔషధాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా న్యూరో ట్రాన్స్మిటర్స్. ఇవి బ్రెయిన్లో ఏవైతే సెరోటోనిన్ కానీ ఇతరత్ర ఏవైతే మనకి ఎన్హాన్స్ చేసేవైతే ఉన్నాయో, అంటే ఒక్కోసారి డిప్రెసెంట్ స్టేట్లో ఉన్నప్పుడు కూడా అవి ఎలివేట్ చేయడానికి అశ్వగంధ లాంటివి సహాయపడుతుంటాయి. పిల్లలు తలనొప్పి అని చెబుతున్నప్పుడు స్కూలు తప్పించుకోవటానికో లేక ఏదో సాకు కింద చెబుతున్నాడనో కొట్టిపారేయకూడదు. కొన్ని సందర్భాల్లో అది నిజం కావచ్చు. కానీ పిల్లలు తలనొప్పి అని అదే పనిగా చెబుతున్నారంటే మాత్రం కొన్ని రకాల పరీక్షలు చేయించాలి. తలనొప్పితో పాటు తీవ్రమైన జ్వరం, వాంతులవ్వటం, మెల్లకన్నులాగా అనిపించటం, చూపులో నడకలో తేడా అనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించాలి. సైనస్, మైగ్రేన్, మెదడువాపు జ్వరాల లాంటి కారణాల వల్ల తలనొప్పి వస్తూ ఉంటే తగిన పరీక్ష చేయించి అవసరమైన చికిత్స తీసుకోవాలి. సాధారణ తలనొప్పులు చాలా వరకు చిన్నపాటి జాగ్రత్తలతో తగ్గిపోతాయి. తలనొప్పి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం డాక్టర్ల పర్యవేక్షణలో కొంతకాలం పాటు ఔషధాలను వాడుకుంటే మంచి ఫలితం